హలో అండి, నమస్తే. విటమిన్ లోపము, B12, BD3 ఇలాంటి వాటి వల్ల కూడా జుట్టు చాలా త్వరగా తెల్లబడుతుందండి. అలాంటి వాటన్నిటికీ కూడా మనము చాలా తక్కువ ప్రాసెస్లో అతి తక్కువ ఖర్చుతోటే ఇంట్లోనే న్యాచురల్గా ఎంత ఎక్కువగా జుట్టు తెల్లబడినా సరేనండి, కొన్ని రోజుల్లోనే దాన్ని నల్లగా మార్చుకోవచ్చు. తెల్ల జుట్టును సహజంగానే నల్లగా మార్చుకోవచ్చు. ప్రతిరోజు వాడే హెయిర్ ఆయిల్ని కూడా కొద్దిగా మార్చుకొని పెట్టుకుంటే వైట్ హెయిర్ అనేది అసలుకే రాదండి. నా హెయిర్ చూసారు కదా, నాకు కూడా తెల్ల జుట్టు వచ్చేసింది, కానీ కొన్ని రోజుల్లోనే నల్లగా మారింది. మీకైతే రిజల్ట్ కూడా చాలా త్వరగా వచ్చేసిందండి, దాంట్లో సందేహం అనేది అస్సలకే లేదు. కానీ రెగ్యులర్గా మనం దీన్ని మాత్రం అప్లై చేసుకోవాలి. రెగ్యులర్గా అంటే 1 మంత్కి ఒక 4 టైమ్స్ కానీ లేదా ఒక 2 టైమ్స్ అయినా అప్లై చేయండి. ఇక్కడ నేను ఒక గుప్పెడంతా గోరెంటాకుని తీసుకున్నానండి. ఇక్కడ చూపించిన గోరెంటాకు అనేది చాలా లేతదండి, ముదిరిన ఆకును మాత్రం తీసుకోవటం లేదు. ఎర్రగా త్వరగా పండటానికి కానీ మనకి హెయిర్ కలర్ అనేది చాలా త్వరగా మారటానికి ఇలా లేతగా ఉన్న ఆకును మాత్రమే యూజ్ చేయాలి. మీ హెయిర్ని బట్టి ఇక్కడ ఆకును తీసుకోండి. నా హెయిర్ చిన్నగా ఉంది కాబట్టి నేను ఒక గుప్పెడంతా ఆకును తీసుకున్నాక దీంట్లో ఇలా సైడ్లో కలబందను మొత్తం కట్ చేసి దాంట్లో ఉండే గుజ్జును మాత్రమే వేయండి. కలబందను మాత్రం ఖచ్చితంగా యాడ్ చేయాలండి, ఎందుకంటే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు దీన్ని అప్లై చేశారనుకోండి, మన హెయిర్ అనేది వైట్ కలర్లో ఉన్న షైనింగ్ అనేది పూర్తిగా తగ్గిపోయి మన హెయిర్ అనేది సిల్కీగా, వైట్ హెయిర్ అనేది చాలా త్వరగా రావటానికి అవకాశం అనేది అస్సలకే ఉండదు. ఇక్కడ 1 టీ స్పూన్ వరకు కలోంజి గింజలను కూడా తీసుకున్నానండి. మీరు కావాలంటే వీటిని పొడి చేసి కూడా వేసుకోవచ్చు, కానీ నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. దీంతో పాటు ఒక 2 టీ స్పూన్స్ వరకు మెంతులను కూడా యాడ్ చేయండి. మీరు కావాలంటే మెంతు పొడిని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డైరెక్ట్గా ఆ మెంతులను వేసేసాను. అయితే వీటిని గ్రైండర్ పట్టే ముందు మనము ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ని యాడ్ చేసి, మీరు రోజు వాడే ఏ టీ పౌడర్ అయినా సరేనండి 1 స్పూన్ వేసి బాగా మరగనివ్వండి. పూర్తిగా మరిగిన తర్వాత మనము టీ వడపోసే జాలి ద్వారా ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకోండి. మీరు గ్రైండర్ పట్టడానికి డైరెక్ట్గా వాటర్ని మాత్రం యాడ్ చేయకూడదండి, ఇలా టీ డికాషన్ని మాత్రమే యాడ్ చేయాలి. అప్పుడే మన కలర్ అనేది చేంజ్ అనేది కనిపిస్తుంది. దీంట్లో మనము మెంతులను, కలోంజి గింజలను డైరెక్ట్గా వేసాం కదండి, అవి మిక్సీ పట్టడానికి చాలా టైం తీసుకుంటుందండి. వాటర్ని యాడ్ చేయకుండా ఇలా డైరెక్ట్గా మనము టీ డికాషన్ని వేసి మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే మనకి మెత్తగా పేస్ట్ లాగా వచ్చేస్తుంది. వీటన్నిటిని కూడా ఇలా మిక్సీలోకి వేసుకోండి. మరి మనము టీ డికాషన్ని ఎక్కువగా వేసుకోవద్దండి, ఎందుకంటే లూజ్గా తయారవుతుంది కాబట్టి మనం చూసి వేసుకోవాలి. ఇక్కడ చూసారు కదండి, ఇలా పూర్తిగా మనము మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ సైడ్లో ఉన్న మెంతులు మాత్రమే మిక్సీ కాలవు, కానీ మిగతావన్నీ కూడా మనకి ఇలా పేస్ట్ లాగా వచ్చేసింది. చూసారు కదండి, మనము మధ్యలో స్పూన్తో కలిపేసామనుకోండి, అవి కూడా పూర్తిగా మిక్సీ అవుతాయి. ఇలా రుబ్బేసుకున్న దాన్ని మనము ఒక గిన్నెలోకి తీసుకోండి. హెయిర్కి మనము ఇలా పెట్టేసుకోవటానికి లూజ్గా ఉండొద్దండి. మనము హెయిర్కి అప్లై చేస్తాం కాబట్టి అది ఇలా లూజ్గా ఉందనుకోండి, మన హెయిర్కి అస్సలకే పట్టదు కదా. ఇలా కొద్దిగా మ్యాక్సిమం మనము ఇలా గట్టిగా ఉండే విధంగా పట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, కిందికి అస్సలకే జారతలేదు. ఇలా చేతికి పెట్టుకొని చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇలా ఉంటే మన పేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్టు, అప్పుడు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. అయితే ముందుగా హెయిర్కి అప్లై చేసుకునే ముందు దీన్ని ఒక 1/2 అవర్ పాటు దీనిపై మూతని పెట్టేసి అలాగే ఉంచేసేయండి. వెంటనే పెట్టేసుకోకూడదు. మనం వేసినవన్నీ కూడా దీంట్లో పూర్తిగా కలిసిన తర్వాతనే, నేనైతే ఇక్కడ ఒక 20 మినిట్స్ తర్వాత మళ్ళీ హెయిర్కి అప్లై చేసుకుంటున్నానండి. చూసారు కదండి, నా హెయిర్ అనేది ఇక్కడ కొద్దిగా ముందటి భాగంలో వైట్గా ఉంది, తర్వాత వెనుక భాగంలో కూడా వైట్ హెయిర్ అనేది చాలా ఎక్కువగా వచ్చేసిందండి. చాలామంది హెయిర్కి అప్లై చేసుకున్నాక వైట్ హెయిర్ అనేది అస్సలకే బ్లాక్గా మారదు అనుకుంటారు, కానీ మీరు రెగ్యులర్గా అప్లై చేసి చూడండి, రిజల్ట్ మీకే కనబడుతుంది. నేను ఇది పూర్తిగా వాడిన తర్వాతనే ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. నేనైతే ఒక 3 మంత్స్ నుంచి అయితే రెగ్యులర్గా యూజ్ చేస్తున్నానండి. ఎక్కడ కూడా గ్యాప్ అయితే ఇవ్వలేదు. నాకు ఎప్పుడు వీలైనా సరేనండి, సండే కానీ లేదా వీక్లీ ఎప్పుడు వీలైనా సరే నేను ఇలా గోరెంటాకును తెచ్చి ఒక 1/2 అవర్ అలాగే పెట్టేసి తర్వాత నేను హెయిర్కి అప్లై చేసుకున్నాక హెడ్ బాత్ అనేది చేస్తానండి. ఇలా రెగ్యులర్గా చేయటం వల్లనే నా హెయిర్లో ఉండే వైట్ హెయిర్ అనేది పూర్తిగా తగ్గిపోయి బ్లాక్ కలర్లోకి వచ్చేసింది.
ముందుగా మిక్సీ పట్టుకున్నప్పుడు లూజ్గా ఉండేది కదండి, ఇప్పుడైతే కొద్దిగా గట్టిపడింది కదా. ఈ టైంలో మీరు ఖచ్చితంగా నిమ్మకాయని కూడా యాడ్ చేయాలండి. నిమ్మకాయ రసం వేయడం వలన హెయిర్లో ఉండే హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. చుండ్రు సమస్య కానీ ఎలాంటి సమస్య అనేవి అస్సలకే ఉండదండి. ఇలా ఖచ్చితంగా మనం కొద్దిగా నిమ్మరసాన్ని అప్లై చేసిన తర్వాతనే దీన్ని బాగా మిక్స్ చేసి హెయిర్కి అప్లై చేయండి. నిమ్మరసం వేసిన తర్వాత కూడా మీకు మరీ గట్టిగా అనిపించింది అనుకోండి, వాటర్ని యాడ్ చేయకుండా ముందుగా ప్రిపేర్ చేసుకున్న టీ డికాషన్ ఉంది కదండి, దాన్ని మాత్రమే యాడ్ చేయండి. వాటర్ని అస్సలకే యాడ్ చేయకూడదు. ఇలా మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని అంతా కూడా మన హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన వెంటనే మనం హెడ్ బాత్ చేయకూడదండి. ఒక టైం ఉన్న వాళ్ళైతే 1 అవర్ పాటు అలాగే పెట్టేసుకోండి, లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు పెట్టేసిన తర్వాత హెడ్ బాత్ చేయండి. హెడ్ బాత్ చేసేటప్పుడు కూడా మీరు కెమికల్ లాంటి షాంపూలను మాత్రం అస్సలకే యూజ్ చేయదండి. కావాలంటే కుంకుడుకాయను కానీ మందార ఆకు, మందార పువ్వును కూడా మనము మిక్స్ చేసి షాంపూగా యూజ్ చేయొచ్చు, కానీ మీరు కెమికల్ని వెంటనే యూజ్ చేయకూడదు. తర్వాత ఇట్లా హెడ్ బాత్ చేసిన తర్వాత కొన్ని రోజులైనాక మీరు షాంపూతో కూడా హెడ్ బాత్ చేసుకోవచ్చు, కానీ మనం పెట్టిన వెంటనే మాత్రం ఇలా క్లినిక్ ప్లస్ కానీ షాంపూలను మాత్రం అసలుకి యూజ్ చేయకూడదండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనము హెయిర్కి ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. ప్రతి ఒక్క హెయిర్కి కూడా అప్లై చేసుకునే విధంగా చూడాలండి. అప్పుడే లోపల ఉన్న వైట్ హెయిర్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. మనము ఇలా హ్యాండ్స్తో మనము హెయిర్కి అప్లై చేస్తున్నప్పుడే కలర్ అనేది మనకి చేంజ్ అనేది ఏర్పడుతుందండి. నేను ఇక్కడ హెడ్ బాత్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ కూడా వైట్ హెయిర్ అనేది అస్సలకే లేదండి. ముందట భాగంలో కానీ వెనుక భాగంలో కానీ చాలా వరకు తగ్గిపోయింది. చూసారు కదండి, రిజల్ట్ కూడా మీకు వెంటనే కనబడుతుందండి. దీన్ని ఆలోచించాల్సిన పని లేదు. చాలామంది కూడా వైట్ హెయిర్తో బాధపడుతున్న వారు ఈ టిప్ని యూజ్ చేయండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా యూజ్ చేయొచ్చండి. ఎటువంటి కెమికల్స్ లేని న్యాచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మన హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉండేటివేనండి, కాబట్టి అందరూ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. 60 నుంచి 80 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా నేను అప్లై చేసి రిజల్ట్ చూపిస్తున్నాను చూడండి. చాలా వరకు తగ్గిపోయింది కదా. మీరు కుంకుడుకాయ రసాన్ని కానీ మందార ఆకులతో పూలతో కానీ షాంపూని యూజ్ చేయండి, కానీ కెమికల్స్ ఉన్న షాంపూను వెంటనే యూజ్ చేయకూడదండి. వైట్ హెయిర్ అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది. ఈ టిప్స్ ఫాలో అయ్యారనుకోండి, ఎవరికైనా సరేనండి, వైట్ హెయిర్ అనేది ఖచ్చితంగా పూర్తిగా తగ్గిపోతుంది. ఇక్కడ మీకు రిజల్ట్ కూడా చూపించాను కదా, చాలా తక్కువ టైంలోనే మన వైట్ హెయిర్ అనేది పూర్తిగా పోతుంది. హెయిర్ అనేది ఎక్కువగా వైట్లో ఉంది కాబట్టి మనము ఒక 2 అవర్స్ పాటు అలాగే ఉంచేసేయాలి. ఈ పేస్ట్ని అంతా కూడా పైనుంచి కింది వరకు చివర ఉన్న కుదుళ్ళ వరకు కూడా అప్లై చేయాలండి. అప్పుడే మనకి మళ్ళీ వైట్ హెయిర్ అనేది అస్సలకే రాకుండా ఉంటుంది. ఇక్కడ చూసారు కదండి, మా అమ్మగారికి మొత్తం కూడా ఎక్కువగా అయితే నేను ముందటి ప్లేస్లో వైట్ హెయిర్ ఎక్కువగా ఉంది కదా, ఆ ప్లేస్లో పెట్టేశానండి. హెడ్ బాత్ చేసిన తర్వాత చూడండి, నేనైతే ఇది ఒకేసారి అప్లై చేశానండి. మా అమ్మకు వైట్ హెయిర్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఇలా నేనైతే మా అమ్మ పైన ఒక 2-3 టైమ్స్ మాత్రం అప్లై చేశానండి. 1 వీక్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1 వీక్ తర్వాత ఒక 2 టైమ్స్ అప్లై చేస్తే అప్పుడు హెయిర్ అనేది ఈ కలర్లో కూడా కాదండి, పూర్తిగా నలుపు కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడైతే కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయింది, కానీ పూర్తిగా కలర్ అనేది చేంజ్ కాలేదు కదా. ఇలా వైట్ హెయిర్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం దీన్ని మనము ఒక 3-4 టైమ్స్ అయినా హెయిర్కి అప్లై చేస్తేనే మన హెయిర్ అనేది ఎంత వైట్గా ఉన్నా సరేనండి పూర్తిగా బ్లాక్ కలర్లోకి వచ్చేసింది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వలన ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.